తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవంను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ శిల్ప ప్రవచనాన్ని అందించారు. స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా 5వ రోజు గురువారం ఉదయం జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రవచన సుధాకర్, భక్తి ప్రచారక శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్ల పట్టాభిషేకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ శిల్ప చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొని శ్రీరామనామ పారాయణ చేశారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, అలాగే ఈవోలు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాల్ని నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్లు పర్యవేక్షించారు. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఈ యాగం రేపటితో మహాపూర్ణాహుతి అయిపోతున్నది. భాగవతాది ప్రవచనాలు చక్కగా ప్రతిరోజు మనం టెలివిజన్ ఛానల్లో చూసేటటువంటి మహాపురుషులు వచ్చి ప్రవచన యజ్ఞాన్ని చేస్తున్నారు. ఈ 4 రోజుల తర్వాత ఏం జరుగుతుందయ్యా? అనంతమైనటువంటి పుణ్యం, మోయలేనటువంటి పుణ్యాన్ని మోసుకెడుతున్నారు. చివరిగా ఒక్క మాట, నాకు ఇచ్చిన సమయం అయిపోయిందని నాకు అర్థమైపోయింది. చివరిగా ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. ఎందుకంటే ఒక పక్క బాణుడు భగభగ, మరో పక్క వైశ్వానరుడు లోపల నుంచి భగభగ. 2 భగభగల మధ్యన మేము అమృతాన్ని కురిపించినా అది వ్యర్థమే అవుతుంది, అర్థం కాదు మాట. అందుకే అమృత వర్షం కురిపించడానికి మహాత్ములు సాయంకాలం, ఇవాళ సాయంత్రం, రేపు సాయంత్రం భాగ్యం, మీరు నిజంగా భాగ్యవంతులు. అట్లాంటి పెద్దవాళ్ళు వస్తున్నారు, భాగ్యం. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పి వదిలేస్తానండి. ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి కైంకర్యం, మాది వాచక కైంకర్యాన్ని శ్రీరామచంద్ర ప్రభు పాదాలకి సమర్పణ చేసి ఆయన అనుగ్రహం అనేటటువంటి ధారల్ని భిక్షాటనంగా పుచ్చుకొని ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాం. ఒకే ఒక్క మాట చెప్తాను, వినండి.